అబ్రహాం యొక్క గురి ఏంటంటే యెహోవా సన్నిధిలోనే ఉన్నాడు. మన గురి కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు కూడా ప్రభు సన్నిధిలోనే ఉండాలి. ప్రభు సన్నిధి దాటిపోతే అనగా యెహోవా సన్నిధి లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభువుకు వినపడదు, దేవుని దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం, అదేంటన్నా ఆ ప్రార్థన అంటే సంఘ ప్రార్థన ఉన్నది, ఉపవాస ప్రార్థన ఉన్నది, ప్రార్థన చెప్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి సమయంలో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఇంటిలో మోకాలు వేస్తే దేవుడు వినడా అని అనొచ్చు. ఎందుకు వినడు? ఇంట్లో కూడా దేవుడు వింటాడు. కానీ ఇంటిలో ఉన్న ప్రార్థన ఇంటి ప్రార్థన, దేవుని మందిరంలో ఉన్న ప్రార్థన దేవుని ప్రార్థన. అనగా దేవుని సముఖంలో సంఘముగా మనందరం సమకూర్చబడి చేసే ప్రార్థన ఏమండి ఎంత గొప్పదో. కొత్త నిబంధనలో చూడుగా సంఘం ప్రార్థించగా చెరసాలు ఏమైపోయినాయి? సంఖ్యలన్నీ తెగిపోయినాయి. కారణం ఏమిటి? సంఘం ప్రార్థించగా. సంఘం ప్రార్థిస్తే దేవుడు కార్యం చేయ